బాబుగారు నా రిజల్ట్ కోసం వెళ్ళారు. నీకేమనిపిస్తుంది? నేను పాస్ అయిపోతానంటావా? మీ నాన్నగారితో మాట్లాడుతున్నావా? అవును, చాలా భయంగా ఉంది, కంగారుగా కూడా ఉంది. నా రిజల్ట్ ఎలా వస్తుందో ఏమో. నువ్వు ఒక పని చెయ్యి. ఈ సైకిల్ తీసుకొని మొత్తంగా నీ దగ్గరే ఉంచుకో. నీ గుండెలకి హత్తుకో. అప్పుడు కళ్ళు రెండు మూసుకొని వినడానికి ప్రయత్నించు. అప్పుడు నీ మనసు ఏమంటుందో విను. మీ నాన్నగారు ఏమంటున్నారో విను. అంతే. దాంతో నీ భయం, కంగారు అన్నీ ఎగిరిపోతాయి. నిజమా? నేను చెప్పినట్టు చేసి చూడు. గంగా, గంగా, అదిగో మీ బాబుగారు కూడా వచ్చారు. కంగారు పడకు, అన్నీ బాగా జరుగుతాయి. వెళ్ళు. ఇలారా. చెప్పండి, అసలు ఏం జరిగిందో? రిజల్ట్ గంగా, అదే మన గంగా రిజల్ట్ ఏమైంది? ఏం జరిగిందో నువ్వే చెప్పు. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా మీరే కంగారు పడుతున్నారుగా. ఇలారా. రిజల్ట్ తెలుసుకోవాలేదా నీకు? భయపడుతున్నావు కదా నువ్వు. రిజల్ట్ ఏమైందో ఏమని, పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానని. నేను ఫెయిల్ అయిపోయానా బాబు? సాగర్ సరిగ్గానే చెప్పాడు. నేను చాలా జవాబులు తప్పుగా చెప్పాను. నేను పాస్ ఎలా అవుతాను? నన్ను మన్నించండి బాబు. నేను చెప్పడానికైతే చెప్పాను మీలాగే అవుతానని, మంచి పేరు తెచ్చుకుంటానని, కానీ ఫెయిల్ అయిపోయాను. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా బాబు. నన్ను క్షమించండి బాబు. నన్ను మన్నించండి. కొంచెం నన్ను కూడా మాట్లాడిస్తావా? నేను నీకేం చెప్పాను? ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశని నీ దగ్గరికి రానివ్వద్దు అన్నాను. ఇలారా. మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను, ఈ పిల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి తప్పు చేయదని. ఎంత నిస్సహాయంగా ఉన్నా, ఎలాంటి లోపం వచ్చినా ఎవ్వరూ తన దారికి అడ్డు రాలేరనుకున్నాను. ఇప్పుడు నీ గురించి నేను అనుకున్నవన్నీ నిజమని నిరూపించావు. నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు.